డియర్ చిల్డ్రన్, నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం ఈ క్లాస్లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి డయాగ్రామ్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏమొస్తాయి, వస్తే ఎలా డ్రా చేయాలి అనేటువంటివి మనం నేర్చుకుందాం. సో డయాగ్రామ్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నంబర్ 12B నుంచి మనకి డయాగ్రామ్ అడుగుతారు కెమిస్ట్రీ నుంచి. ఆ డయాగ్రామ్లో ఆ క్వశ్చన్కి 4 మార్క్స్. ఈ అలాట్ చేసినటువంటి 4 మార్క్స్ మనం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలనేది ఈ క్లాస్ లో మనం నేర్చుకోబోతున్నాం. సో నాతో పాటు కూడా మీరు డ్రా చేయండి. ఆ టెక్నిక్స్ నేను మీకు నేర్పిస్తాను. సో దీని ద్వారా మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఈ క్లాస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ క్లాస్కి లైక్ చేయండి, ఓకేనా. ఫస్ట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ లో ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్, ఇది యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్. ఈ యాక్టివిటీలో డయాగ్రామ్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే 4 మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఆ డయాగ్రామ్ ని ఎలా డ్రా చేయాలి, మిస్టేక్స్ లేకుండా ఎలా డ్రా చేయాలో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ప్లాస్టిక్ మగ్ ని డ్రా చేయాలి. ప్లాస్టిక్ మగ్ ని డ్రా చేయాలి. నేను డ్రా చేస్తున్నాను, మీరు కూడా డ్రా చేయండి నీట్ గా. సో మనం ఏదైనా డ్రా చేయాలి అంటే, లైన్స్ డ్రా చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్ ని యూజ్ చేయడం మంచిది. కొంతమంది బేర్ హ్యాండ్స్ తో డ్రా చేస్తున్నారు. అలా బేర్ హ్యాండ్స్ తో డ్రా చేస్తే పేపర్ కరెక్షన్ చేసేటువంటి వ్యక్తికి సరిగా అనిపించక మనకి ఫుల్ మార్క్స్ అనేవి వేయకుండా తోచినన్ని మార్కులు వేస్తారు. దీని ద్వారా మనకి లాస్ అవుతుంది. సో కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే డయాగ్రామ్ ని ఈ విధంగా స్క్వేర్ షేప్ లో డ్రా చేస్తారు. సో ఇది బెస్ట్ మెథడ్ కాదు. దీన్ని మనం ఇంకా అట్రాక్టివ్ గా మార్చాలి అంటే ఇక్కడ నుంచి దీని కరువు తీసుకోండి. ఒక బౌల్ షేప్ లోను కరువు షేప్ లో వస్తుంది. ఈ కరువు షేప్ ఉంటే డయాగ్రామ్ కి లుక్ బాగా వస్తుంది. మనం ఖచ్చితంగా ప్లాస్టిక్ మగ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో మీరు అరేంజ్ చేసే విధానం కూడా జాగ్రత్తగా చేయాలి. ఓవర్ అరేంజ్ అనేది చేయకూడదు. పేపర్ మనకి ఏమవుతుంది అంటే చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో పర్టికులర్ బౌల్ షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ కంటైనర్ ప్లాస్టిక్ మగ్ మీద ఈ విధంగా కరువు తీసుకోండి. ఇక్కడ కొంచెం స్మాల్ కరువు తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు గమనించండి, ఇక్కడ మనం ఓపెనింగ్ ఈ విధంగా వేయాలి. ఓపెనింగ్ ఈ విధంగా వేయాలి. క్లియరా? నౌ దీన్ని ఇలా డ్రా చేయండి. సో మగ్ షేప్ అయితే వచ్చేసింది నీట్గా. ఇప్పుడు గమనించండి హ్యాండిల్. కొంతమంది హ్యాండిల్స్ ఇలా పెట్టి ఇలా వేసేస్తున్నారు, ఇలా పెట్టి ఇలా వేస్తున్నాయని చూసాను. సో ఇలా లేకుండా దీన్ని కొంచెం నీట్గా ఎలా డ్రా చేద్దామంటే గమనించండి, స్కేల్ ని ప్రతి ఒక్క లైన్ ని మనం స్కేల్ ని బట్టి యూజ్ చేసాము అంటే నీట్గా వచ్చేస్తుంది డయాగ్రామ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్. చూసారా? నెక్స్ట్ దీని యొక్క విడ్త్ కూడా గమనించండి. మనం తీసుకున్నటువంటి డయాగ్రామ్ సైజును బేస్ చేసుకొని మనం హ్యాండిల్ ని రిప్రజెంట్ చేయాలి. ఈ విధంగా కర్వ్ డ్రా చేసేయవచ్చు నీట్గా. సో మగ్ అయితే మనం రెడీ చేసేసాం. మగ్, ప్లాస్టిక్ మగ్, హ్యాండిల్ కూడా నీట్గా డ్రా చేసేసాం, ఓకేనా. ఇప్పుడు మనం యాక్టివిటీలోకి వెళ్ళాలి. ఇక్కడ 2 మెటాలిక్ రాడ్స్ ఆర్ గ్రాఫైట్ రాడ్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ గ్రాఫైట్ రాడ్ కొంచెం మందంగా తీసుకోండి. మందం తీసుకున్నటువంటి ఈ గ్రాఫైట్ రాడ్స్ కూడా షేడ్ చేయాలి. సో ప్రతి ఒక్క డయాగ్రామ్ కి షేడ్ చేయకూడదు, ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ షేడ్ చేస్తే సరిపోతుంది. గ్రాఫైట్ రాడ్స్, ఈ గ్రాఫైట్ రాడ్స్ ని డార్క్ గా షేడ్ చేయండి. ఓన్లీ గ్రాఫైట్ రాడ్, వాటర్ ని షేర్ చేయొద్దు. గ్రాఫైట్ రాడ్ ని షేర్ చేయండి. దీన్ని మనం కార్బన్ రాడ్స్ అంటాం. కార్బన్ నథింగ్ బట్ గ్రాఫైట్ ఓన్లీ. ఈ విధంగా షేడ్ చేసిన తర్వాత మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినారు డయాగ్రాము. ఇక్కడ రబ్బర్ కార్క్ ని మెన్షన్ చేస్తున్నాం. రబ్బర్ కార్క్ పెట్టినప్పుడు దీన్ని ఎరేజ్ చేసేసేయండి. రబ్బర్ కార్క్స్, 2 రబ్బర్ కార్క్ ని ఫిట్ చేస్తున్నారు, ఓకేనా. రబ్బర్ కార్క్ డయాగ్రామ్స్ ప్రతి విషయం జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రోడ్స్ ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఎలక్ట్రోడ్స్ గా యాక్ట్ చేస్తాయి. ఈ విధంగా కొంచెం లైన్ లెంతీగా వేసుకొని ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే వైర్ కనెక్షన్ తో బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. ఇది వైర్, ఈ విధంగా డ్రా చేయండి. ఇక్కడ బ్యాటరీ 6 వోల్ట్ బ్యాటరీ లేదు బ్యాటరీ ఈ విధంగా వేసేసి ఇక్కడ స్విచ్ ని మెన్షన్ చేయండి.
స్విచ్. సో మన డయాగ్రామ్ ఆల్మోస్ట్ 90% కంప్లీటెడ్. ఇంకా మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ ఎలక్ట్రోడ్స్ మీద టెస్ట్ ట్యూబ్స్ ని బోర్లించాలి. టెస్ట్ ట్యూబ్స్, ఆ టెస్ట్ ట్యూబ్స్ కూడా ఒకే మందంగా ఉండే విధంగా నీట్ గా మనం తీసుకున్నటువంటి డయాగ్రామ్ కి సైజ్ కి సరిపోయే విధంగా 2 టెస్ట్ ట్యూబ్స్ డ్రా చేసుకోండి నీట్ గా. సో 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. ఓకేనా, ఈ 2 టెస్ట్ ట్యూబ్స్ ఈ విధంగా డ్రా చేయండి పైన. అయిపోయిందా? సో ఇప్పుడు వాటర్ లెవెల్ ని మార్క్ చేసుకోండి. మగ్లోకి మనం ఏం తీసుకోవాలి? అసిడిఫైడ్ వాటర్ ని తీసుకోవాలి. అసిడిఫైడ్ వాటర్ ఈ విధంగా మార్క్ చేయండి. అసిడిఫైడ్ వాటర్ డ్రా చేసేసామా? లేరా? నౌ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఈ వాటర్ ని ఇలా డాట్స్ తో రిప్రజెంట్ చేస్తారు. అలాంటి డాట్స్ రిప్రజెంట్ చేయొద్దు. మీరు డయాగ్రామ్ ని ఇలానే వదిలేస్తే మంచిది. ఎందువల్లంటే మన ఎన్సీఆర్టీ బుక్ లో కూడా ఏమవుతుంది, వాళ్ళు షేడ్ చేస్తున్నారంతే. కొంతమంది పిల్లలు షేడ్ చేస్తారు, ఆ షేడ్ చేయడం కూడా అవసరం లేదు. ఈ విధంగా వదిలేస్తే మంచిది. ఇంకా మనం ఏం గమనించాలి, ఈ టెస్ట్ ట్యూబ్ లో కూడా వాటర్ ఉంది. ఇక్కడ బబుల్స్ ని మెన్షన్ చేయండి. ఏంటి సార్ ఈ బబుల్స్? ఎలక్ట్రాలసిస్ వాటర్ లో రిలీజ్ అయ్యేటువంటి గ్యాసెస్ ఇక్కడ గమనించాలి. ఇవి ఎలక్ట్రోడ్స్ అన్నాం, ఇవి ఎలక్ట్రోడ్స్ అన్నాం. వన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్, ఇప్పుడు లేబులింగ్ నేను ఇస్తున్నాను గమనించండి. ఇది ఎలక్ట్రోడ్. వన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ విల్ యాక్ట్ యాస్, ఒక ఎలక్ట్రోడ్ ఇందులో ఎలా యాక్ట్ చేస్తుంది అంటే యానోడ్ గా యాక్ట్ చేస్తుంది. ఏ ఎలక్ట్రోడ్ యానోడ్ గా యాక్ట్ చేస్తుంది అంటే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉండేటువంటి ఎలక్ట్రోడ్ ఎప్పుడు కూడా యానోడ్ గానే తీసుకోండి. కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ క్యాథోడ్ ఇక్కడ యానోడ్ తీసుకుంటారు. అది కరెక్ట్ మెథడ్ కాదు. యానోడ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలి. యానోడ్ ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ తో సహా మెన్షన్ చేయండి యానోడ్. మరి ఈ ఎలక్ట్రోడ్ ఏ ఛార్జ్ సార్? నెగిటివ్ ఛార్జ్. ఇదేమిది? క్యాథోడ్. క్యాథోడ్, క్యాథోడ్ ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్. ఈ లేబులింగ్స్ కూడా అలాంటి స్కేల్ తో డ్రా చేయండి. నౌ ఇవేంటిది? ఎలక్ట్రోడ్స్. కార్బన్ రాడ్స్ అని కూడా అన్నాం దీన్ని. కార్బన్ రాడ్స్ ఆర్ ఎలక్ట్రోడ్స్. ఇది టెస్ట్ ట్యూబ్, ఇది టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ నేను డ్రా చేస్తున్నాను గమనించండి. టెస్ట్ ట్యూబ్, టెస్ట్ ట్యూబ్స్. ఓకేనా? ఇదేమిది? ప్లాస్టిక్ మగ్. ప్లాస్టిక్ మగ్. నెక్స్ట్ మగ్ లో మనం తీసుకున్నటువంటి వాటర్. అండ్ ఇవి టెస్ట్ ట్యూబ్స్. కంప్లీటెడా? టెస్ట్ ట్యూబ్స్. ఇక్కడ గమనించండి, వెరీ ఇంపార్టెంట్. ఇది యానోడ్ దగ్గర ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? వాటర్. ఎలక్ట్రాలసిస్ చేసిన తర్వాత ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ పరిమాణం హైడ్రోజన్ పరిమాణం కంటే తక్కువ ఉండాలి. అంటే క్యాథోడ్ దగ్గర రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఎవరు సార్ అంటే హైడ్రోజన్. హైడ్రోజన్ వాల్యూమ్ అనేది టెస్ట్ ట్యూబ్ లో ఎక్కువగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో గమనించేది ఇది మాత్రమే. గ్యాసెస్ యొక్క వాల్యూమ్ ఎలా ఉన్నాయి, ఏ గ్యాస్ ఎక్కడ రిలీజ్ అయి ఉన్నాయి అనేది గమనిస్తారు. క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్, యానోడ్ దగ్గర ఆక్సిజన్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ గానీ మీరు కానీ కన్ఫ్యూజ్ అయ్యారు అంటే మీరు ఖచ్చితంగా మార్క్స్ పోయేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఎట్లయినా 2 మార్క్స్ 3 మార్క్స్ తీసేస్తారు. మీరు ఎంత నీట్ గా డ్రా చేసినా లేబులింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఏంటి? ఆక్సిజన్. ఎక్కడ రిలీజ్ అయింది? ఎట్ యానోడ్. అవునా? ఎట్ క్యాథోడ్ ఏ గ్యాస్ రిలీజ్ అయింది? హైడ్రోజన్ గ్యాస్. ఇంకేమైనా ఉన్నాయా? వాటర్ ఇచ్చాము. టెస్ట్ ట్యూబ్ లో కూడా ఎవరున్నారు? వాటర్ ఉంది. వాటర్. ఓకేనా? సో ఈ డయాగ్రామ్ బాగుంది అనుకుంటాను. ఈ డయాగ్రామ్ మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి. ఇప్పుడు డయాగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత నేమ్ ఆఫ్ ద డయాగ్రామ్ ని బాటమ్ సైడ్ రాసుకోండి. ఎలక్ట్రాలసిస్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ ఆఫ్ వాటర్ అని డయాగ్రామ్ నేమ్ ని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ పడిపోతాయి. ఇలాంటి మీరేం చేస్తారంటే డెకరేషన్లు, షేడింగ్స్ ఇవన్నీ అవసరం లేదు. సో నీట్ గా డయాగ్రామ్ డ్రా అయిపోతుంది. థ్యాంక్ యూ.